హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం వాల్మీకి కేవ్స్కి అయితే వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే నేను అవుకు వెళ్ళే దారిలో ఉన్నాను. ఒల్లి అయితే ముందు వెళ్ళిపోయినాడు. ఒల్లితో పాటు అయితే ఫారూక్ వస్తున్నాడు. ఫారూక్, నేను, ఒల్లి ముగ్గురం కలిసిపోదాము. సో లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. మా ఛానల్ లోకల్ లైన్ మోటో వ్లాగ్స్కు స్వాగతం. అద్భుతమైన ప్రయాణ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఇక్కడ లేట్ చేయకుండా మనమైతే బైక్ని స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి అవుకు దగ్గర అయితే ఉన్నాము. చూసినారు కదా, మొత్తం గ్రీనరీ. అందువల్ల అయితే వెళ్ళిపోయినాడు ఆల్రెడీ. ఫారూక్ కోసం అయితే అవుకులోకి వెళ్ళాడు. ఫారూక్తో పాటు అలా వస్తాడు, నేను సైడ్ రూట్లోనే వెళ్ళిపోయి మీట్ అవుతాం. యాక్చువల్గా అయితే ఫస్ట్ మేము అనుకున్నది 8:39 లోపు బయలుదేరాలనుకున్నాము. ఇప్పుడైతే టైం 11:35 అవుతుంది. 11:35 అంటే 3 అవర్స్ లేట్ అయింది. ఫెస్టివల్ కదా, కొద్దిగా ఎప్పుడు మనం అనుకునేటివి జరగవు. సో ఇప్పుడైతే మన ఫస్ట్ వచ్చేసి మనం బనగానపల్లికి వెళ్దాము. బనగానపల్లి నుంచి వాల్మీకి కేవ్స్కి అయితే రూట్ బాగుంది. నేను ఇంతకుముందు వెళ్ళింటి ఇక్కడి అంటే బనగానపల్లి కాకుండా తాడిపత్రి సైడ్ బుగ్గ నుంచి వెళ్ళింటి. అక్కడి నుంచి అసలు రూట్ ఏం బాగలేదు సరిగ్గా. చిన్న చిన్న పల్లెటూర్లు రూట్ అస్సలు బాగలేదు అది. సో కొద్దిగా లేట్ అయినా పర్లేదు అనుకొని ఈ రూట్ని ప్రిఫర్ చేసిన. సో ఈ రూట్ మొత్తం ఇక్కడ నుంచి బనగానపల్లి వరకు ఆల్రెడీ చూపించినాయి కాబట్టి నేను ఈ రూట్ అయితే చూపించాలనుకోలేదు. మనం డైరెక్ట్ బనగానపల్లిలో అయితే కలుద్దాం. ఒళ్ళే చూసినారు కదా, ఒళ్ళే అయితే వచ్చేసినాడు. సో ఇప్పుడైతే మనం బనగానపల్లి దగ్గరికి వచ్చేసినాము. అక్కడ నుంచి కొద్దిగా టీ బ్రేక్ తీసుకొని నేను ఒళ్ళి పార్క్ ఇంకా ఇప్పటి నుంచి అయితే ఓన్లీ 30 కిలోమీటర్స్ 40 ఉంటుంది. 40 నుంచి 45 ఉంటుంది. ఒక 1 అవర్ 1.5 అవర్లో కొట్టేయచ్చు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. బనగానపల్లి నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 40-50 ఉంటుంది. 50 అంటే ఒక 1.5 అవర్లో కొట్టేయచ్చు. రూటు అంతేం రష్ ఉండదు. ఇక్కడ నుంచి యాగంటికి వెళ్ళే వరకు అయితే రష్ ఉంటుంది కొద్దిగా. యాగంటి దాటిన తర్వాత అయితే ఏమంత రష్ ఏం ఉండదు, ఖాళీ ఉంటుంది రూటు. చాలా గ్యాప్ వచ్చింది ఫస్ట్ వీడియోకి ఈ వీడియోకి. చూస్తున్నా గోప్రో తీసుకుందామా అని. గోప్రో అంటే గోప్రో కాదు, యాక్షన్ కెమెరాలో DJI బాగుంది ఇప్పుడు. ఇది మొత్తం ఆల్రెడీ మనం వచ్చిన రూటే. మనం ఫస్ట్ వీడియోలో వచ్చినాం కదా యాగంటికి వెళ్ళే రూటు. అక్కడైతే యాగంటి ఉంటుంది, అటు సైడు యాగంటి. ఇలా చెట్ల కిందకి వచ్చినప్పుడు క్లైమేట్ కూల్ ఉంటుంది. అందుకే రోడ్డు అవతల చెట్లు అంటాం అనుకో, ఇట్లా వేసవికాలంలో చల్లగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ చెట్లు లేవు, వేడి ఉంది. మామూలుగా అయితే ఈ రూట్ చాలా రష్గా ఉండాలి ఈరోజు. ఇది రైట్ సైడ్ పోతే యాగంటి, మనం స్ట్రైట్ వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా రూట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా రూట్, చెట్లు ఎలా ఉన్నాయో, రూట్ ఎంత బాగుందో చూడండి. సైడ్కి పెద్ద కొండలు. సో యాగంటి దగ్గర కూడా గుహలు ఉన్నాయి అని వస్తుంది టాక్. చాలా వీడియోస్లో కూడా చూసిన, ఎక్కడో సరిగ్గా తెలీదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, అక్కడికి కూడా వెళ్దాం. నంద్యాల డిస్టిక్లో చాలా ఉన్నాయి ప్లేసెస్ కవర్ చేయడానికి. అప్పుడప్పుడు లదాఖ్లో రైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇట్లా కొండలు పక్కనే ఉండి దగ్గరగా రైడ్ చేస్తుంటే బాగా అనిపిస్తుంది మొత్తం. ఇప్పుడు మనం వెళ్తుంది బనగానపల్లి నుంచి గుత్తి రూటు. ఒకప్పుడు ఇది మొత్తం సింగిల్ లైన్ ఉంటుండే, ఇప్పుడు డబుల్ అయిపోయింది. కొద్దిగా ముందరికి వెళ్ళినామంటే తాటి నుంజల చెట్లు ఉంటాయి, భలే ఉంటాయి. ఇదే
భలే ఉంటుంది. టెంకాయ చెట్ల మధ్యలో గోవా ఉంటుంది కదా, గోవా మధ్యలో రైడ్ చేస్తుంటే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది ఈ రూట్లో. చూసుకొని వెళ్ళాలి. సింగిల్ రూట్ ఇది. పాతకాలం బ్రిడ్జీలు అవి బాగుంటాయి. ఇట్లాంటివి క్రాస్ చేసింగ్ చెప్తాం. చూడండి ఎంత ఎలా ఉన్నాయో. ఇంకా తగ్గినాయి. అది ఏమంటారు, దంతెల కోసం అని ఇండ్లలోకి వేసుకుంటారు ఇట్లా ఇవి. వాటి కోసం చెట్లను మొత్తం కొట్టేసినారు. ఇంకా కొన్నాళ్ళు ఆగితే ఇట్లా సైడ్కి రోడ్డు దగ్గర అమ్ముతుంటారు అన్ని తారుణంజలు. ఇగో చూస్తున్నారు కదా, ఇట్లా కొట్టేస్తుంటారు అప్పుడప్పుడు. ఇదంతా అదే. బనాన్పల్లి నుంచి 20 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ఇంకా ఒక 20 ఉంటుంది, 20 or 25 30. సో ఇప్పుడైతే మనం కార్లదిన్ని అయితే దాటేసి వచ్చినాము. యాక్చువల్గా నేను బనాన్పల్లిలో చెప్పినా కదా 40 or 50 ఉంటుందని. 30 ఉన్నట్టు ఇప్పుడే 30 వచ్చినాము, ఇంకా 40 ఉంది వాల్మీకి వస్తూ. నేను చేసినామంటే నాకు తెలుసు కదా రూటు, ఇదంతా వెళ్ళిపోవచ్చు అనుకొని గూగుల్ మ్యాప్స్ ఏం చూడలేదు. డిస్టెన్స్ ఏమంత కనిపించలే మాకు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గార్లదిన్నెలో వాటర్ బ్రేక్ తీసుకున్నప్పుడు చూసిన డిస్టెన్స్ ఎంత ఉందా అని. చూస్తే 39 ఉంది. 50 minutes చూపిస్తుంది. 50 minutes అంటే ఎంత లేదన్నా 40 minutes వెళ్ళిపోవచ్చు. రైడింగ్ చేసేటప్పుడు ఒక గేమ్ ఆడుకోవచ్చు అబ్బా. ఇట్లా మనం వెళ్తుంటాం, మేఘాలు కూడా మన పైన వెళ్తుంటాయి, వాటితో పాటు వెళ్ళొచ్చు. చూడండి కొండ ఎంత పెద్ద నమ్మున్నారు. అబ్బా వచ్చింది మళ్ళీ. మేఘాలు గొల్లే వస్తుంటాయి ఇలా. ఇట్లా ఉండాలి చూడు క్లైమేట్. ఈ క్లైమేట్ ఉందనుకో ఎంత దూరం రైడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం జలదుర్గం అయితే వచ్చినాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఊర్లోకి వెళ్తాము, రైట్ సైడ్ వెళ్తే డోన్ వెళ్తాం. అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉన్నది ఇక్కడ. ఈ ఊరు పేరు గోపాల్ నగరం. చూడండి అక్కడ కొందరు ఇక్కడ కొందరు ఉంటారు. చెట్ల కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు అంతా. గో స్లో చూడండి స్ట్రైట్ ఉంది. అవతల కొండలు ఇవతల కొండలు, మధ్యలో రూట్ హైట్. హాఫ్ గేర్లు ఉంది. ఎక్కుతారా లేదో చూద్దాం. ఖచ్చితంగా గేర్ డౌన్ చేయబడుతుంది. హైట్ వచ్చేసింది. ఇంజన్ స్టాండ్ చేయదలుచుకోలేదు. ఎక్కుతుంది. ఆశపడుతున్నాడు కదా. 39 ఎక్కుతుంది. ఇక్కడ జరుగుతాయి చూడండి, పెద్ద పెద్ద ట్రక్కులు వస్తాయి ఇక్కడికి సిమెంట్ తీసుకుపోయేటివి. అస్సలు ఎక్కలేవు అవి. నేను చాలా చూసిన ఈ రూట్లో యాక్సిడెంట్లు జరిగేది. జాగ్రత్తగా ఉండాలి ఈ కొద్ది ప్లేస్లో. సో జలదుర్గంలో ఒకటి చెప్పే కదా డ్రోన్కి వెళ్ళే రూట్ అని. ఇక్కడ కూడా ఒక రూట్ ఉంటుంది డ్రోన్కి వెళ్ళే. ఇక్కడ నుంచి జస్ట్ 15 or 17 20 లోపు ఉంటుంది డ్రోన్కి వెళ్ళే రూటు. మధ్య బాగానే డెవలప్ అవుతుంది మొత్తం. ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20 ఉంటుంది అంతే. మనం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. అది ఆ రూట్ కూడా ఇలానే ఉంటుంది బాగానే. ముందు వెళ్ళింటాం కానీ సినిమా షూటింగ్ జరుగుతుందని రోడ్లోకి పోలేదు. సో ఇక్కడ నుంచి రాయలచెరువు రూటు, సేనాపురం. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ ఒకే రూటు.
సో చూస్తున్నారు కదా వాల్మీకి కేవ్స్ అని రూటు అయితే మనం పల్లెటూరులోకి ఊర్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. ఎంట్రింగ్లోనే ఫస్ట్ దేవాలయం ఉంది. ఈ ఊరు దాటి ఒక 5 కిలోమీటర్స్ అంతే. 5 కూడా ఉండదు, 3 or 4 ఉంటుంది. 4 అంతే, 3 లోపు ఉంటుంది. ఈ ఊరు తర్వాత ఇంకోటి కూడా ఉంది ఊరు. అక్కడికైతే కనీసం టవర్ కూడా రాదు, సెల్ టవర్ నెట్వర్క్. సింగిల్ రూట్, జాగ్రత్తగా ఉండాలి. ఆ ఊర్లో కూడా ఇంకొకటి అప్డేట్ చేసి సెల్ నెట్వర్క్ కూడా పడింది అనుకో ఇంకా బాగుంటుంది. అసలు మనం టర్నింగ్స్ ఏం తీసుకోకూడదు, స్ట్రైట్ వెళ్ళాలి. ఇట్లా తార్ రోడ్డే ఉంటుంది, తార్ రోడ్ నుంచి తార్ రోడ్ మీదనే వెళ్తుండాలి. అసలు ఈ రూటుకు మనుషులు కనిపించుకుంటున్నారు. అసలు ఉందా లేదా, లేదంటే క్లోజ్ చేసినారో అర్థం కావట్లేదు నాకైతే. కొండలు చూడండి ఎలా ఉన్నాయి, ఎంత చూస్తున్నారు కదా అక్కడ రెస్టారెంట్. వెహికల్స్ ఏం కనిపించట్లేదు, అల్లో ఉందా లేదంటే అర్థం కావట్లేదు మాకైతే. సో చూస్తున్నారు కదా, ఇదే వాల్మీకి కేవ్స్. 0 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ స్ట్రైట్ వెళ్తే ఇంకో ఊరు ఉంది. అదే ఇంకా 4 ఎక్కండి. చాలా ఇబ్బంది పడుతుంది బైక్, చాలా హైట్ ఉంది అబ్బా. నాకు తెలిసి ఏమైనా హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు కిందనే పార్క్ చేసుకోవడం బెస్ట్. ఒకసారి లొకేషన్ చూడండి ఎలా ఉందో. అక్కడికి వెళ్ళిన తర్వాత బైక్ పార్క్ చేసి చూపిస్తా. సో ఫైనల్గా అయితే వచ్చేసినాము ఇంకా వాల్మీకి కేవ్స్ దగ్గరికి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఎంట్రింగ్లోనే వస్తానే వాల్మీకి గారి విగ్రహం ఉంటుంది. రెస్టారెంట్, పిల్లలు ఆడుకోవడానికి చూడండి జారుడు బండ ఊయలు ఉన్నాయి. ఇదైతే రెస్టారెంట్. ఇక్కడ ఏమన్నా తినాలనుకుంటే తినేయచ్చు మనం. సో ఇక్కడైతే టికెట్ కౌంటర్ అంట, బాగుంది అంతా. రెస్టారెంట్ అన్నారు కానీ టికెట్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంది. సో ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. అంతా కొండల మధ్యలో అరటి చెట్లు అన్నీ. నేను చెప్పా కదా ఊరు ఉందని, అక్కడ అదే ఊరు. సిగ్నల్ అస్సలు రావట్లేదు. ఇప్పుడైతే ఇంకా మనం ఇక్కడికి వెళ్ళి టికెట్ తీసుకున్నాం. ఇక్కడైతే టికెట్ అయితే తీసుకున్నాము. అడల్ట్స్ అయితే 70 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 50 రూపీస్, టోటల్ 190. ఇంకా లోపలికి అయితే వెళ్దాం. ఫుల్ డౌనల్ ఇది మొత్తం, గబ్బిలాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి, అంత స్మెల్ వస్తుంది. చూసినారు కదా, కొద్దిగా లోపలికి వచ్చిన తర్వాత మొత్తం కలర్ఫుల్గా ఉంది ఇదల్లా. మనం కిందికి వెళ్ళి మిగతా ఏమేమి ఉందో మొత్తం చూద్దాం. మనకు వెంటిలేషన్ కోసం అయితే ఫ్యాన్స్ అయితే ఏర్పాటు చేసినారు ఇక్కడ. చూసినారు కదా ఫ్యాన్, వీటిని చూడండి ఎలా ఉన్నాయో. ఆవు పొదుగులు అంటారంట వీటిని. వర్షం పడినప్పుడు వీటి నుంచి వాటర్ అయితే కారుతాయంట. శివలింగం చూడండి ఎలా ఉందో. సో వర్షం పడినప్పుడు అయితే అక్కడ హోల్ ఉంది కదా, అక్కడ నుంచి వర్షం పడినప్పుడు వాటర్ పడి ఇక్కడ శివలింగం మీద అయితే పడతాయంట. మనం ఇంకా లోపలికి వెళ్దాం. చూస్తున్నారు కదా పొయ్యే కొద్ది ఎంత లోతుందో. ఇక్కడ చూడండి ఎలా ఉందో మొత్తం. అయితే దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ నుంచి వచ్చినాము, చూడండి ఎలా ఉందో అంతా. సో ఫైనల్గా అయితే కిందికి అయితే వచ్చేసినాము. చూస్తున్నారు కదా ప్రజలు అయితే ఉన్నారు అక్కడ. ఇక్కడ నుంచి ఇట్లా మనం అక్కడ నుంచి అయితే వచ్చినాము. చాలా స్టెప్స్ ఉన్నాయి కిందికి వెళ్దాం. సో ఫైనల్గా అయితే కిందికి అయితే వచ్చేసినాము. చాలామంది ఉన్నారు ఇక్కడ ఫోటోలు దిగేటోళ్ళు. సో అక్కడ నుంచి కిందికి వచ్చిన తర్వాత స్ట్రైట్గా వచ్చేస్తే లొకేషన్ చూడండి ఎలా ఉందో.
ఇక్కడ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి అయితే కిందికి వంగి వెళ్ళాలి. అంతా చూడండి లైటింగ్ ఎలా ఉందో, బాగానే సెట్ చేసినారు అంతా మొత్తం లైటింగ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో లోపల. అక్కడ నుంచి ఇలా వస్తే కొద్దిగా రూట్ ఉంది, పైకి రూట్ ఉందా, లైటింగ్ కూడా ఉంది, కడకి రూట్ ఉంది, ఇటు సైడ్ కూడా రూట్ ఉంది. పెయిన్ ఉన్నారు, మనం పైకి అయితే వెళ్దాం. సో ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్దాం. పెయిన్ అయితే వాటర్ ఉన్నాయంట. ఆ గుహ నుంచి వచ్చిన తర్వాత రైట్ సైడ్ వెళ్తున్నాం. పైన వాటర్ ఉన్నాయి కదా చూసేద్దాం. చాలా సందులు చూసుకున్నాడు అండి. చూస్తున్నారు కదా లొకేషన్ ఎలా ఉందో. ఒల్లి వాళ్ళు అయితే అక్కడ వెళ్తున్నారు. లైటింగ్ బాగానే ఉంది కానీ వెంటిలేషన్ అంతా లేదు ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఎలా ఉందో మొత్తం. గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి. స్మెల్ వేస్తే వస్తుంది బాగానే. లైటింగ్స్ అయితే బాగానే పెట్టినారు మొత్తం. కొద్ది కష్టంగానే ఉంది బా. చూడండి ఎలా ఉందో మొత్తం. లైటింగ్ డెకరేషన్ అయితే బాగానే చేసినారు. ఇక్కడైతే ఎవరు లేరు, మేము ఓలి వాళ్ళు మాత్రమే. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో చూపిస్తా. చూడండి లైటింగ్ మొత్తం ఎలా ఉందో. మొత్తం ఏదో పై నుంచి కారితే ఎలా ఉంది అలా ఉంది కిందికి. అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. చూడండి ఎంత భయంకరంగా ఉంది మొత్తం. రోడ్ అయితే చాలా స్లిప్పరీగా ఉంది, చూసుకొని దిగండి కొద్దిగా. ఇక్కడ చూడండి అన్ని శివలింగాలు ఉన్నాయి. పై నుంచి అయితే వాటర్ పడుతున్నాయి అంతా. చూడండి ఇంత వాటర్. ఇక్కడ నుంచి వస్తున్నాయి ఏమో వాటర్. లాస్ట్కి అయితే వచ్చేసినాము రైట్ సైడ్ నుంచి. వాల్మీకి హౌస్లో మెయిన్ ఎక్కువ పాపులర్ అంటే నంది. ఇక్కడైతే మొత్తం రాళ్ళని కొడితే శబ్దం వేరేలా వస్తుందంట. ఒకసారి ట్రై చేద్దాం మనం. ఇక్కడ చూద్దాం సౌండ్ ఎలా వస్తుందో. రాయిలాగా వస్తుంది. ఇక్కడ చూడండి. సో ఒక్కో దగ్గర అయితే ఒకలా సౌండ్ వస్తుంది. చాలా విచిత్రంగా ఉంది సౌండ్ ఇలా రావడం అంటే. మొత్తం గుహల్లా ఉంది నంది దగ్గర నుంచి. చాలాసేపు అయింది ఇక్కడికి వచ్చి. చూస్తున్నారు కదా చెమట ఎలా ఆడుతుందో. ఇక మనమైతే తిరిగి అటు సైడ్ కూడా ఇంకోటి ఉంది, అటు సైడ్ వెళ్ళి అక్కడేముందో చూద్దాం. సో నంది దగ్గర నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు చూడండి లొకేషన్ ఎంత బాగుందో కలర్ఫుల్గా. అయితే ఇక్కడ ఒక సందు కనిపించింది గుహలాగా. ఇక్కడ చూడండి పై నుంచి ఫుడ్ తెచ్చుకొని ఇలా పెట్టిపోతారు. అక్కడ చూస్తున్నారు కదా వాటర్ బాటిల్. ఇట్లాంటి ప్లేస్లలో మనమే చెత్త చేసుకుంటే అంత బాగుండదు. రేపు పొద్దున్న మనమే వచ్చేటోళ్ళం, టికెట్ పెట్టి వస్తున్నాం. మరి ఇట్లా ఏదైనా తినాలనుకుంటే పైనే తినేసేయండి. ఇట్లా కిందికి వచ్చి మొత్తం చెత్త చేయొద్దండి. సో అక్కడ చూస్తున్నారు కదా మనం రిటర్న్ వెళ్తుంటే ఇది కనిపించింది. నేను ఫస్ట్ మొత్తం గోల్డ్ అనుకున్నా ఇది, కానీ కాదు. ఇక్కడ షూటింగ్ జరిగింది కదా, ఆ షూటింగ్ సంబంధించిన పెయింటింగ్ అయితే వేసేసినారు ఇక్కడ. ఇటు సైడ్ నుంచి వెళ్దాం. మనం పేకి వెళ్దాము. పేకి అయితే 3 స్టెప్స్ ఉన్నాయంట. అట్లా నిచ్చెనలు 3 సార్లు ఎక్కాలంట. సో ఇప్పుడైతే వల్లి అయితే పేకి ఎక్కుతున్నాడు. పాపం వల్లి అయితే మొత్తం కనిపోయినాడు బ్యాక్ సైడ్ నుంచి. స్టార్టింగ్లో ఉంది కానీ వెంటిలేషన్ ఇక్కడైతే అంత ఏం లేదు. వెంటిలేషన్ ఓన్లీ లైటింగ్ మాత్రమే ఉంది, వెంటిలేషన్ లేదు. పేకి ఎక్కిన తర్వాత కొద్దిగా స్లిప్పరీ ఉందంట, జాగ్రత్త ఎక్కండి చూసుకోండి. ఇప్పుడైతే మనమైతే పేకి వెళ్దాం. చూసాను కదా ఒళ్ళు అయితే ఎక్కినాడు. సో ఇక్కడ నుంచి అయితే కింద నుంచి అయితే వచ్చేసినాము. చాలా స్లిప్పరీగా ఉంది పెయిన్ అయితే. పిల్లల్లోనైతే అస్సలు పేకి తోలుకోరాకండి, ఈ రూట్కి అస్సలు వద్దు, స్లోగా ఎక్కువ. సో ఇక్కడ నుంచి అయితే చాలా ఇబ్బంది ఉంది, చూసుకొని ఎక్కండి. పట్టుకోవడానికి కూడా గ్రిప్ అయితే
ఇక్కడ ఇక్కడ చూసుకొని ఎక్కండి. ఇప్పుడైతే సరిగ్గా లేవు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత స్లిప్పరీగా ఉంది అంతా. చెప్పులు అయితే అస్సలు వేసుకోకండి. మేము ఎలా తెలియక వేసుకొచ్చుకున్నాము. చెప్పులు అయితే అస్సలు వేసుకొచ్చుకోకండి. సో చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి పైకైతే వెళ్ళాలి, పైకైతే వెళ్దాం. సో కింది నుంచి అయితే వచ్చేసినాము. చూడండి ఎలా ఉందో, మొత్తం లైటింగ్ లేదు, చాలా ఘోరంగా ఉంది. ఇక్కడైతే లైట్ అయితే చూపిస్తా, అస్సలు ఏం కనిపించడం లేదు. సో చూస్తున్నారు కదా, మొత్తం చీకటి, అసలు ఏం కనిపించడం లేదు. టార్చ్ లైట్ లేని అస్సలు రాకండి పైకి. చూడండి మొత్తం ఎలా ఉందో లోపల. సో మళ్ళీ ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే పైకి అయితే వెళ్దాం. చూసుకొని ఇక్కడ కాళ్ళు పెట్టి నిదానంగా వెళ్ళాలి. పట్టుకోవడానికి అయితే గ్రిప్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇవి కూడా చాలా షార్ప్గా ఉన్నాయి, కోసుకుంటాయి. చూసుకొని వెళ్ళాలి. చెప్పులు ఊకేసుకొచ్చుకున్నాం మేమైతే. కష్టంగా ఉంది వలి, స్లోనే ఎక్కాలి. కిందనే కిందికే. ఇప్పుడైతే మనం సెకండ్ స్టెప్స్ వరకు అయితే వచ్చినాము. స్టెప్స్ అంటే స్టెప్స్ కాదు, ఇది కిచెన్ దగ్గరికి అయితే వచ్చినాం. పేక్ అయితే ఇంకా స్ట్రైట్ నిటారుగా ఉంది. మన టైం వచ్చేసి 4 దగ్గర అవుతుంది కాబట్టి రిటర్న్ అయితే వెళ్ళిపోదాము. 4కి అయితే క్లోజ్ ఉందంట. రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. అది కాక ఫారూక్ ఉన్నాడు కాబట్టి ఇబ్బందితో మనం రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం. చలో ఇంకా ఫైనల్గా అయితే పై నుంచి కిందకి అయితే వచ్చేసినాము. దిగేటప్పుడు అయితే చాలా కష్టంగా ఉంది. చూసుకొని అయితే దిగండి. మనం రిటర్న్ వెళ్ళిపోయి దావ అయితే ఇదే. చూస్తున్నారు కదా ఎలా నానిపోయినాను. వచ్చేటప్పుడు ఒక రకంగా ఉన్నాయి, ఇప్పుడైతే చూడండి మొత్తం ఫుల్. నేను వెళ్ళి వారికైతే ముగ్గురం అయితే నానిపోయినాము. ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే మెయింటైన్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత వాటర్ ఉండవు, ఇటు సైడ్ వెళ్ళినా వాటర్ అయితే ఉండవు. ఖచ్చితంగా వాటర్ అయితే మెయింటైన్ చేయండి. సో చూసారు కదా, మనమైతే వాల్మీకి కేవ్స్ని ఎలా ఎక్స్ప్లోర్ చేసామో. మీకు కూడా ఇలాంటి ఎక్స్ప్లోరింగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.